కృతజ్ఞత కలిగి మనం ఉంటే వాక్యం చెప్తుంది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆయన గుమ్మములో ప్రవేశించారు. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా కృతజ్ఞతతో రావాలి. కృతజ్ఞతతో వస్తే మనం ఏం చెయ్యాలో పరిశుద్ధాత్ముడు మనకు నేర్పిస్తాడు. భక్తిహీనుడు అర్పించు బలుడు యెహోవాకు ప్రియములు. ఒకవేళ కృతజ్ఞత లేకుండా, భక్తి లేకుండా ఇక్కడ అడుగుపెట్టినా ఎందుకు వచ్చామో మనకు తెలియదు, ఏం చేస్తున్నామో తెలియదు, ఏం చేశామో తెలియదు, ఏం చేయబోతున్నామో తెలియదు, వస్తాం వెళ్ళిపోతాం అంతే. కాబట్టి ప్రియులారా, కృతజ్ఞత కలిగి ఉండాలి. కృతజ్ఞత అంటే దేవుడు మనకి ఏం చేస్తాడో మనకు అర్థమవుతుంది, మనం ఏం చెయ్యాలో మనకు అర్థమవుతుంది. ప్రియులారా, దేవుడు ఈ లోకానికి ఎందుకు తీసుకొచ్చారు మనల్ని అని ఆలోచన చేస్తే, ప్రియులారా ఎందుకు తీసుకొచ్చారంటే నిన్ను నన్ను ఆశీర్వదించడానికి దేవుడు ఈ లోకానికి తీసుకొచ్చాడు. దేవుడు ఆదికాండంలో మనం చూసినప్పుడు మొదటి అధ్యాయము 29వ వచనం ఆ సందర్భంలో మనం చూసినప్పుడు దేవుడు ఆగక్కర్లేదు, చదవక్కర్లేదు. ఎందుకు తీసుకొచ్చాడంటే దేవుడు ఆశీర్వదించడానికి తీసుకొచ్చాడు. మొట్టమొదటి మాట ఆజ్ఞలు కట్టడలు అవన్నీ ఏమి లేవు, కానీ దేవుడు ఇవన్నీ చేసిన తర్వాత ఏం చేశాడో తెలుసా? ఇలా చూడు, వాక్యం అంటున్నా, నవ్వుతున్నా, చేయితో సైడ్ చేస్తున్నా. హల్లెలూయా, హల్లెలూయా. నన్ను క్షమించాలి, నేను చాలా బలహీనుడు. నేను చేసిందల్లా ఫలించాలని ఆశపడేవాడిని, బూడిదలో పోసుకునే పిచ్చేవాడు కాదు. ఏదో నొచ్చు చెప్పాలి కాబట్టి చెప్పే తత్వం కూడా కాదు నాది. నన్ను నేను నలగొట్టుకుని నా ప్రాణాత్మ దేహాలన్నీ భయభక్తులతో మీ ముందు పెట్టుకుని చెప్తున్నాను. సహకరించడు, దీవించబడతాను. చెప్పానుగా, నాకు ఎవరో శత్రువు లేరు. మీరు అందరూ మీ ప్రేమను బట్టి చెప్తున్నాను. ఖుషి చెప్పనా, దేవుడు మాకు 3 ఇచ్చాడు. సరైన దైవ సేవకులు ఎవరైనా సరే, ఒకటి ప్రియులరా వాక్యం అనే కత్తి ఇచ్చాడు అంటాడు కదా, నీ కత్తి ఇచ్చాను. రెండవది సుత్తి ఇచ్చాను. మూడవది సబ్బు ఇచ్చాను. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత పెద్ద కత్తి అయినా, ఎంత పదునైన కత్తి అయినా ఇలాగా రాత్తే పని అవుతుంది. రాత్తే చాలా మంది రాస్తారు. అయ్యి బాబు ఏమనుకుంటారండి అన్నాడు. అసలు అలా చెప్పలేదు కదా, నరికేరా అన్నాడు. ఏదైతే అవునే నరికేవి, కత్తి ఎందుకు? నరకడానికే. రాత్త కుదరదు. రాత్తం కత్తితో అక్కడ దేనితో ఆయన రాయొచ్చు. రెండోది శుద్ధి ఇచ్చాడు, అది వంకరగా ఉంది. వంకరగా ఉన్న దాన్ని శుద్ధితో పాంతే నిబ్బరం వద్ద ఏం చేయాలి? కొట్టాలి, సాసి కొట్టాలి. మన బలం ఎంత ఉందో కొట్టాలి. కొడితే వంకరతనం నిబ్బరం పోతుంది. మూడోది సబ్బు ఇచ్చాడు. మురుగుకు సబ్బు పెట్టి బండ మీద కూడా పెట్టి చెతగొట్టి లైన్లో పట్టిపోతుంది. హల్లెలూయా. ఇది దేవుడు మాకు ఇచ్చింది. చాలామంది చాలా రకరకాలుగా చెప్తారు. నా సేవా జీవితంలో 30 సంవత్సరాల కింద ఒక ఆయన చెప్పాడు, ఎందుకంత ఆవేశపడిపోతావు, ఎందుకంత గట్టిగా చెప్తావు? అలా దాదాటి నువ్వు నిలబడి దప్పనప్పుడు సాల్మన్ రాజు గారు చెప్పకూడదు అనుకుంటా చెప్పేస్తాను, కానీ ఇది నా వీక్నెస్. అయినా ఓకే, ఎందుకయ్యా అలాగా అంత ఇది చేసేస్తా? నేను కుర్రన్నప్పుడు వీడికిలాగా ఉంటాను, ఆయన మీకులాగా ఉంటాడు అంటాడు కదా, ఎందుకయ్యా అలా చెప్పేస్తావు? ఇది ఏం చెప్పాలి అయ్యారని. నేను జగిరిపాడు పక్కన ఒక ఊరు ఉంటుంది, మిల్లుపాడులోని ఒక మందిలో వాకింగ్ చెప్తున్నాను. పెద్ద ఆయన ఎలా కూర్చున్నాడు, మీకులాగా నేనేమో అలా కూర్చున్నాను. వెళ్ళి నా శక్తి పోతే చెప్తున్నాను. ఎందుకు అలా చేసుకుంటావా అన్నాడు. అన్నాడు, నువ్వు సంఘంలో కూడా ఇలా చెప్తావా అన్నాడు. ఎక్కడైనా ఇలాగే చెప్తాను, ఇక్కడైనా ఇలా చెప్తాను, మా సంఘంలో ఇలా చెప్తాను. అలా చెప్తానంటే మా యూట్యూబ్లోని నా మెసేజ్లు ఉంటాయి, మీరు చూస్తే తెలిసిపోతుంది. అప్పుడు కూడా ఇలాగే ఉంటుంది. ఒక దిక్కు నొక్కులాగా, ఒక దిక్కు నొక్కులాగా, నాకు చేత కాదు. అప్పుడు కూడా ఇలాగే ఉంటుంది. అప్పుడు అన్నాడు, ఎందుకు స్వామిశాఖలు ఆయాసపడిపోతా, వ్యభిచారం తప్పని చెప్పంతే, వ్యభిచారం చేయొద్దని చెప్పు, అంత చేసుకుంటావు వెతుకు అంటాడు. చెప్పు, వ్యభిచారం తప్పని చెప్పు, దొంగతనం తప్పని చెప్పు. నువ్వు అలా చెప్పేసి ముందుకు వెళ్ళిపోవాలి. ఇలా చెప్తే ఎవరు మీ దగ్గర ఉంటాడు అన్నాడు. ఓ సత్యం చెప్పనా, ఇలా చెప్పుకోవద్దు చాలా మంది వచ్చేస్తున్నారు నా దగ్గరికి. హల్లెలూయా. చెప్పలు కొడదాం ప్రియులారా. మనం వాళ్ళ బట్టి వీళ్ళ బట్టి కాదు, కత్తిచ్చాడు కదా నరకాలి. 30 సంవత్సరాల క్రితం, 33 సంవత్సరాల క్రితం ఏ స్వరం అయితే ఉందో ఇప్పుడు కూడా నాకు అదే స్వరం ఉంది. నేను ధైర్యంగా చెప్తున్నాను, శరీరానికి సంబంధించిన ఏ బలహీనత దేవుడు నాకు ఇవ్వలేదు. హల్లెలూయా. 3 గంటలు కదా 4 గంటలు కదా ఇలా మాట్లాడి ఇలాగే ఉంటాను. రేపటి నుంచి రోజుకి 2 గంటలు 3 మెసేజ్ చెప్తాను, నేను ఇలాగే ఉంటాను. నిజమండి మన దేవుడు అటువంటి వాడు.
హల్లెలూయా. అదే చెప్పండి, నీ పూర్ణ బలంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ శక్తితో అది కనపరచు అంతే. తర్వాత ఏం కావాలో ఆయన చూసుకుంటాడు. ఆయన చెప్పింది నువ్వు చేయి. హల్లెలూయా. ద్రాక్షారసం అయిపోయినప్పుడు మరి అందాలు అంటుంది, ఆయన మీతో చెప్పింది చేయండి అయ్యా. ఆయన మీతో చెప్పింది చేస్తే ఏమవుతుంది? అద్భుతం జరుగుతుంది. నీళ్ళే ద్రాక్షారసం చేయగలడు, ఆయన చెప్పినట్లు చెయ్యి అంతే. తర్వాత విషయం దేవుడు చూసుకుంటాడు. చేయగలడా చేయలేడా మనకు అనవసరం. అర్థమవుతుందా? భక్తి గుడ్డిగా చేయాలి. కాబట్టి ఇక్కడ ఎలాగ ఉంటుంది అంటే నరకడం అలాగే ఉంటుంది, సరి చేయడం అలాగే ఉంటుంది. ఎవరేమనుకున్నా ఈ బాణి మారదు ఇంకా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. జాగ్రత్తగా వెళ్దాం ప్రియులారా. దేవుడు ఎందుకు తీసుకొచ్చాడు మనల్ని అంటే ఆశీర్వదించడానికి. నా సొంత మాటలు ఇంకా చూద్దాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. ఎక్కువ చదివించారు కానీ ఒకటి చదివి చెడిపోతాను. ఒకసారి చదవండమ్మా. ఆశీర్వాదమునకు వారసులగుటకు చాలమ్మా. హల్లెలూయా. తల్లి, ఇంతమంది ఈ రాత్రికాల సమయంలో ఈ స్థలానికి వచ్చాం. ఎందుకు వచ్చామో తెలుసా? ఆశీర్వదింపబడ్డానికి వచ్చాం. హల్లెలూయా. ఇప్పుడు మన ముందు మన పితరులు ఆశీర్వదింపబడ్డారు. మనం కూడా అదే వారసత్వంలో మనం కూడా ఏం పొందాలంటే ఆశీర్వాదాలు పొందాలి. ఎందుకు పిలిచాడయ్యా దేవుడు అంటే నన్ను ఆశీర్వదించడానికి పిలిచాడు. చెప్దామా? ప్రతి ఒక్కరు చెప్పండి, ఎందుకు పిలిచాడు ఇక్కడికి దేవుడు మనల్ని? ఎవరిని? నన్ను. హల్లెలూయా. ఎవరికాడే చెప్పండి, దేవా నన్ను పిలిచి ఈ ఆశీర్వాదం నాకు ఇస్తున్నందుకు నీకు వందనాలు తండ్రి. హల్లెలూయా. చెప్దామా? హల్లెలూయా. ప్రియులారా, ఎందుకు పిలిచారు అంటే ఆశీర్వాదాలు ఇవ్వడానికే పిలిచాడు. సంఖ్యాకాండము 24వ అధ్యాయం మొదటి మాట చదువుదామా? ఎక్కువ చదివించినంతే. ఇశ్రాయేలీయులను దీవించుట యెహోవా దృష్టికి మంచిదని. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఇశ్రాయేలును దీవించడం దేవునికి ఇష్టమట. దేవునికి ఇష్టం. హల్లెలూయా. దేవాని మనసేంటి ఎప్పుడైనా అడిగావా నువ్వు? దేవుడు మనకు స్నేహితుడు, తండ్రి, ఆదరణకర్త. ఏమండి, మన స్నేహితుడైనా ఒక్కోసారి మనం తప్పు చేస్తే నువ్వు ఇలా చేస్తే నువ్వులేడిపోతాడు తప్ప, మనం తప్పు చేసి తండ్రి తప్పు అయిపోయింది క్షమించని అడిగితే నిన్ను హత్తుకునే దేవుడు ఆయన. హల్లెలూయా. వాగ్దానం, నేను ఇడువను ఏమాత్రము ఎడబాయిన దేవుడు ఆయన. కాబట్టి ఆయన మనసు చూద్దాం. నిన్ను ఎందుకు పిలిచాడు? ఆశీర్వదించడానికి. సేవలు నన్ను ఎందుకు పిలిచాడు? ఆశీర్వదించడానికి. ఎంతగానో దేవుడు నన్ను ఆశీర్వదించాడు. చెప్పుకుంటే కొన్ని గంటలు ఉంటాయి, అంత ప్రాముఖ్యం ఏమీ లేదు. హల్లెలూయా. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరిని కూడా ప్రియులారా దేవుడు ఎంతో గొప్పగా ఆశీర్వదించాడు. అంటే దేవుడిలో ఉన్న గొప్పతనం ఏంటో తెలుసా? అన్ని కలిగి ఉన్నది పిలిచి ఆశీర్వదించడం కాదు, ఏమీ లేని వాడిని పిలిచి గొప్పగా చేసేస్తాడు. హల్లెలూయా. దేవుళ్ళ గొప్పదనం ఏంటి తెలుసా? అన్ని కలిగిన వాడిని పిలిచి వాడి ఇలాగ అందులో గొప్ప ఏమీ లేదు, ఏమీ లేని వాడిని పిలిచి అన్ని ఉన్నవాడిగా చేసేస్తాడు ఆయన. అర్థమవుతుందా? దేవుని యొక్క ప్రత్యేకత. ఆయన మనసు ఏంటి? ప్రభువా నన్ను ఎందుకు పిలిచావు? నిన్ను ఆశీర్వదించడానికి పిలిచాను నాన్న. ఇంకా అంటున్నాడు, నిన్ను ఆశీర్వదించడం నాకు ఇష్టం. హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను ఆశీర్వదించడం నాకు ఇష్టం. ఇలాగ చెప్తే ప్రియులారా చాలా విషయాలు మనము చదువుకోవచ్చు, కానీ సమయం సరిపోదు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే దేవుడు మనల్ని ఆశీర్వదించాలంటే మనం ఏం చెయ్యాలి అనేది కూడా రాశాడు. వాగ్దానాలన్నీ కూడా షరతులతో కూడినవి. ఏమండి? షరతులతో కూడినవి. ఇక్కడ కరెంట్ ఉంది కదా, ఇది మీటర్ ఉంది, ఉందా? తెల్లవారు వేసేసుకోవచ్చు, అలా వదిలేసి వెళ్ళిపోవచ్చు. ఓడో ఎందుకేసి ఎవరన్నాడు. ఇదేంటంటే మీటర్ వేసుకున్నాడు కాబట్టి కాల్చుకునే అవకాశం, హక్కు ఆయన కలిగి ఉన్నాడు. బాధ్యత ఏంటో తెలుసా? రేపు కరెంట్ బిల్లు ఎన్నేళ్ళు వచ్చినా నోరు వస్తుంది కట్టాలి. చాలా మంది భలే మంది కట్టించేసుకుందాం, వెలిగించేద్దాం అనుకుంటాడు. బైబిల్ కూడా అంతే. ప్రభువా నువ్వు ఆశీర్వదిస్తావంట కదా, నన్ను ఆశీర్వదించు అంట. ఆశీర్వదించడానికి ఇష్టమే. ఆయన ఎలా చెప్తున్నాడు? జాగ్రత్తగా వినండి. ఆయన ఎలా చెప్తున్నాడు? ప్రియులారా, ఇదిగో
నువ్వు నా వైపు చూడు అన్నాడు. నేను ఇలాగే తిరుగుతాను, ఇలాగే పోతాను అంటే నీకు కుదరదు. నువ్వు అలాగే పోయి అక్కడికే పోయి అయ్యా చేసుకుంటే నేను అన్నాడు, అబ్బాయి ఇలాగా అన్నాడు. నువ్వు ఇలా తిరగాడు, నువ్వు ఇలా తిరుగుతానన్నాడు, నేను నీ వైపు తిరుగుతాను అన్నాడు. అవునా కదా? నేను అలాగే తిరుగుతానంటే ఏం పని అవుదో. ఇలాగా అనగానే నువ్వు నా తట్టు తిరుగు, నేను నీ తట్టు తిరుగుతాను. ఇంకా అన్నాడు, నన్ను ప్రేమించిన వాడిని, నన్ను గణపరిచిన వాడిని మరి ఉన్నారని ఆశీర్వదించాలంటే. హల్లెలూయా, హల్లెలూయా. ఇవి లేకుండా ఏమి ఆశీర్వదించడం ఎవరుని? ఇవి లేకుండా ఎవరికి ఉచితంగా ఏమిరా మధ్యాహ్నం నేర్చుకున్న ఏమి విత్తుతావో అంతే. ఎత్తకుండా కొడితే ఏమైనా కుదురుతుందా? కుదరదు. అలాగే పిల్లరా నా మెసేజ్ ఇది కూడా అలాగే ఉంటుంది. హల్లెలూయా. షరతులతో కూడిన ఆశీర్వాదాలు ఉంటాయి. అయితే ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. హల్లెలూయా. పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి ఓషియా గ్రంథము 4వ అధ్యాయం 1వ మాట. అప్పుడు అరగంట అయిపోయింది, ఇక 30 నిమిషాలు మాట్లాడలేక కూర్చోబెడతారండి. కూర్చుంటాను కూడా. ఇశ్రాయేలు వారులారా, యెహోవా మాట ఆలకించుడి, సత్యమును ఆగండి. హల్లెలూయా, హల్లెలూయా. అందుబాటు అలా పెట్టినా దేవుని గూర్చిన జ్ఞానము ఎవరికి లేదు? ఇశ్రాయేలుకి లేదు. హల్లెలూయా. అన్ని జ్ఞానాలు ఉన్నాయి. ఈవేళ ప్రియులారా అన్ని జ్ఞానాలు ఉన్నాయి. ఏ జ్ఞానం లేదు? దేవుని గూర్చిన జ్ఞానం మాత్రం మనుషులకి లేదు. ఎవరు కోరుతున్నారంటే ఆశీర్వదించడానికి వచ్చావు కదా, మమ్మల్ని ఆశీర్వదించడం నీకు ఇష్టం కదా, ఆశీర్వదించు అంటున్నారు. దేవుడు అంటున్నాడు కదా, ఒరే మీకు కనికరం లేదు, దయ లేదు, జాలి లేదు, అన్నిటికంటే ముఖ్యంగా మీకు ఏమి లేదంటే నన్ను కూర్చిన జ్ఞానం లేదు. అసలు నేను ఎవరిని, నేను ఏం చేయగలను, నేను ఎందుకు వచ్చాను, నన్ను ఎలా మీరు కలుసుకోగలరు, నన్ను ఎలాగ దర్శించగలరు అనే జ్ఞానం ఎవరికి లేదు. ఆ గొడవ ఏమీ లేదు. ప్రభువా నన్ను దీవించు, ప్రభువా నన్ను ఆశీర్వదించు, ప్రభువా మా పంటను ఆశీర్వదించు, ప్రభువా మాకు ఉద్యోగాన్ని, ప్రభువా మా పొలమును ఆశీర్వదించు, ప్రభువా మా అప్పులు తీర్చు. యేసు ప్రభువు ఏం చేశారంటే ప్రియులారా, మన అప్పులు, మన కష్టాలు, మన శ్రమలు, మన బాధలు తీర్చేవాడుగా చూస్తూ అంత జ్ఞానమే సంపాదించుకుని మనం ఏం చేస్తున్నామంటే అవే అడుగుతున్నాం. యాకోబు భక్తుడు అంటాడు, రే నాయనా మీరు అడుగుతున్నారు కానీ ఏమీ మీకు దొరకట్లేదు. హల్లెలూయా, హల్లెలూయా. అయ్యా మాకు ఎందుకు దొరకట్లేదు? అడుగుతున్నాం కదా, అడుగుతున్నాం కానీ మాకు ఎందుకు దొరకట్లేదు? చాలా మందికి ప్రార్థనలు చేస్తున్నారు. ఈ ప్రార్థనల ప్రతిఫలం రాకపోవడం గల కారణం ఏంటో తెలుసా పిల్లరా? నీకు జ్ఞానం లేదు, దేవుడి గురించి జ్ఞానం లేదు. నీ జ్ఞానం నువ్వు ఆలోచించుకుని భక్తులకు ప్రార్థన చేస్తున్నావు. నేను అడుగుతున్నాను కానీ నా దగ్గర నుంచి మీకు ఏమీ కూడా రావట్లేదు. కారణం ఏంటి? నన్ను కూర్చిన జ్ఞానం మీకు లేదు. హల్లెలూయా, హల్లెలూయా. యేసును కూర్చిన జ్ఞానం మనుషులకి లేక దేవుని ఆశీర్వాదాలు పొందలేకపోతున్నాడు. దీన్ని ఇలాగే ఏం చెప్పాడంటే, ఎద్దు తన కామాంతు నెరుగును, గాడిద తన సొంత వాణి దొడ్డి నెరుగును. ఇందులో చాలా మంది ఎద్దులు కానీ ఆవులు కానీ గేదెలు కానీ మేపుతూ ఉంటారు. ఆయన ఎక్కడికైనా సరే వెళ్ళి ఆ యజమానుడు ఆ ఎద్దులు ఆ వేళకు ఎలాగ వస్తుంటే ఆయన అక్కడ చూడగానే ఇక్కడ అరుస్తూ కొట్లాడు చుట్టూ తిరిగేస్తూ ఉంటాయి. ఎందుకంటే వచ్చేసాడు మా యజమానుడు, ఆయన నాకు ఆహారం పెడతాడు లేదా ఆయన నీళ్లు పెడతాడని చెప్పేసి సంతోషంతో ఆయన గురించి ఎదురు చూసి పిలుస్తూ ఉంటుంది. గాడిద కూడా పొద్దున్న సందాలకు ఎక్కడ తిరిగినా కానీ సాయంకాలానికి అది ఎక్కడ ఉంటుందో ఆ సొంత దొడ్లోకి వెళ్ళిపోయి అక్కడ ఉంటుంది. హల్లెలూయా అంటాడు కదా, ఈ మనుషుడికి తెలివి లేదు, ఈ మనుషుడికి జ్ఞానం లేదు. జ్ఞానం లేదంటే కోపం వస్తుందా రాదా? వస్తుందా? చెప్పాలంటే 2 గంటల మెసేజ్, కానీ ఇంకా 30 నిమిషాల్లో ముగించేస్తాను. హల్లెలూయా. కానీ సరిపోతే 2 గంటలు ఏం చెప్తాను, 2 గంటలు అదే చెప్పేస్తాను. ఇక్కడ మనం ఆలోచిస్తే ప్రియులారా, ఎందుకు
నువ్వు ఆశీర్వదిస్తానన్నావు, ఎందుకు మాకు ఆశీర్వాదాలు రావట్లేదు అంటే ఇక్కడ అంటున్నారు, మీరు ఆశించుచున్నారు కానీ దొరకట్లేదు, ప్రార్థిస్తున్నారు కానీ దేవుని కృప నీ మీదకు రావట్లేదు. కారణం చెప్తాను ప్రియులారా, నా మాటకు చాలా జాగ్రత్తగా సమాధానం చెప్పాలి. మీరు ఏదో నేనే చెప్పుకుంటూ వెళ్ళిపోయేతో నాకు ఇష్టం ఉండదు, మీరు కూడా చెప్తూ ఉంటే మీకు అర్థం. ఒక్క మాటే చెప్తాను, ఇంకేం చెప్పండి, ఇదే మాట, లాస్ట్ మాట, చివరి మాట. ఏంటంటే ఆ మాట, ఇప్పుడు ఎవరైనా ఒక ఇల్లు కట్టుకున్నారనుకోండి, ఏమని చెప్తారు మీరు? కమలాకర్ గారు అయితేమ్మా మరి ఈ వృత్తులు వచ్చేస్తే కుదరదు, దేవుని మందిరంలో ఏదో చెప్పాలి. కానీ మీరు అందరూ వచ్చేసి కూర్చుని భక్తి పనులు నటించి వెళ్ళిపోతే మనకేం పని అవ్వదు. హల్లెలూయా. ఈ మాటలన్నా జాగ్రత్తగా ధ్యానిస్తూ ఉంటే దేవుని వాక్యం అంట శక్తివంతమైందట, అనుభవం కంటే బలమైంది ప్రియులారా. ఏదో ఆసమాసం అనుకుంటున్నారు. దేవుని వాక్యం వింటూ ఉంటేనట హృదయంలోకి పోతాట, హృదయంలో పోయి రక్తంలోకి పోతాట, రక్తంలో పోయి ఎముకలు బ్రేక్ చేసుకుని మూలుగుల్లోకి పోతాట. ఆగమ్మా, మూలుగుల్లోకి పోతుంది, పోయి అక్కడే ఉంటుంది, పోయింది అక్కడికి పోదు, పోయి అందులోనే నివాసం ఉంటుంది. నువ్వు ఇంటికి వెళ్ళిపోయినా నీతో మాట్లాడుతుంది, పొద్దున్న లేచినా నీతో మాట్లాడుతుంది, నువ్వు పొలం వెళ్ళిపోయినా నీతో మాట్లాడుతుంది, నువ్వు గిన్నె తోముతున్నా నీతో మాట్లాడుతుంది, నువ్వు ఎక్కడికి వెళ్తున్నా ఏ మాటలు ఆయా సందర్భాలకు వస్తున్నప్పుడు నీతో మాట్లాడుతూనే ఉంటుంది. ఆయన మాటలు మనం వింటే ప్రియులరా, ఆ మాటలు వినే కొద్ది మన మనసులో ఏమవుతుందో తెలుసా? మనకి తెలియకుండా ఆ శక్తి డెవలప్ అవుతుంది. మనకి తెలియదు, వాక్య ప్రభావం అన్నమాట. ఆ వాక్యం మనలోకి వచ్చినప్పుడు, వాక్యం మనలో నివసిస్తుంటే, ఆ వాక్యాన్ని మనం ఆలోచన చేస్తుంటే మనలో ఉన్న వ్యర్థమైనవన్నీ బయటపోతాయి. ఎందుకంటే వాక్యం నీలో పనిచేస్తూ ఉంటే నువ్వు శక్తివంతుడిగా మారుతావు. ఏ శక్తి అండి అంటే పాపాన్ని విసర్జించాలనే శక్తి నీకు వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఇది తప్పు, ఇది ఒప్పు, ఇది ఎలాగా, అది అలాగా అని ప్రభువే నీకు జ్ఞాపకం చేస్తున్నప్పుడు నీకు తెలియకుండానే ప్రియులరా నీలో మార్పు కలుగుతుంది. హల్లెలూయా. మారాలన్నా ఎవరో మారరు, మార్చాలన్నా ఎవరో మారరు. కొంతమందికి అవగాహన లేక మార్చేస్తున్నారు. ఎవడెవడ మార్చగలడు? మాకు 200 మా సంఘం ఉంది. బాధ్యత ఎవరు తీసుకుంటాడంటే ఎవరు తీసుకుంటారు, నాకు ఇష్టమయ్యని చెయ్యెత్తినోడికి ఇస్తున్నాం. ఎవడన్నా నువ్వు తీసుకున్నాడు, ఇప్పుడు తీసుకున్నా ఇక్కడ పోలే అంటున్నాం అంతే. బలవంతంగా తీసుకెళ్ళి ముంచెత్తి ఎవరు ఏసై కూడా అలాగే చెప్పలేదుగా. నమ్మి బాప్తిస్మం పొందిన వాడు రక్షింపబడతాడు, నమ్మకపోతే అది అతను ప్రతిసారి ఇదే మాట చెప్తాం, నీ ఇష్టం అబ్బాయి అంటాం అంతే. అంతేనా? ఎవడో మార్చలేరు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కానీ దేవుడు మాట మాత్రము మనిషిని మార్చేద్ది. ఆయన మాట నీ హృదయంలో ఉంటే నీ హృదయము మండుతూ ఉంటుంది. ఈ అమ్మాయి మార్గంలో వెళుతున్న వాళ్ళు అంటున్నారు, ఆయన మనతో మాట్లాడుతున్నప్పుడు మన హృదయంలో మండలేదా? దేవుని వాక్యం నిజంగా వాక్యంగా నేను దర్శిస్తూ ఉంటే ఇక్కడున్న నీ హృదయం కూడా మండుతుంది ప్రియులారా. మండడం అంటే ఇది మంచి, ఇది చెడ్డ, ఇది కరెక్ట్, ఇది నాలో ఉంది, ఇది నాలో లేదు, ఇది నాకు కావాలి, ఇది నాకు అక్కర్లేదనే తీర్మానానికి వస్తాం. అలా ఏమీ లేకుండా కూర్చుంటే నువ్వు కూర్చున్నావు ఒకటే, వెళ్ళిపోన్నావు ఒకటే. హల్లెలూయా, హల్లెలూయా. నా మాట గమనించండి ప్రియులారా. ఒక ఇల్లు కట్టుకున్నావు, ఏం చెప్తాం దేవుని పిల్లలైతేనే? గట్టిగా చెప్పాలి, దేవుని ఇంకేమంటాం? అలాగంటాం. ఏమంటామంటే దేవుడు ఆశీర్వదించాడండి, ఈ ఇల్లు కట్టామంటాం. దేవుడు ఆశీర్వదించాడండి, ఉద్యోగం వచ్చింది. దేవుడు ఆశీర్వదించాడండి, బంగారం కొన్నాం. దేవుడు ఆశీర్వదించాడండి, బంగారం కొన్నాం. చీర కొన్నావా? చీరగా ఉన్నాం. ఏదైనా కొంటే ఒకటే చెప్తాం ప్రియులారా, అందరికీ చెప్తాం, ఇదిగో దేవుడు ఆశీర్వదించాడు, కొన్నాం అంటాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీకు టాప్ సీక్రెట్ చెప్పనా? అది అసలు ఆశీర్వాదమే కాదు. ఏంటిలాగంటే అంతే, వాస్తవమే చెప్తున్నాను. అది లేదు నేను చెప్తాను. అది ఆశీర్వాదం అనుకుంటే నువ్వు భ్రమపడమే. ఇదేంటో తెలుసా? దీవెన.
ఏంటి? దీవెన. దీవెన వేరు, ఆశీర్వాదాలు వేరు. జాగ్రత్తగా వినండి. దీవెనలు దేనికి సంబంధించినవి అంటే దీవెనలు శరీరానికి సంబంధించినవి. ఆశీర్వాదాలు దేనికి సంబంధించినవంటే ఆశీర్వాదాలు ఆత్మకు సంబంధించినవి. హల్లెలూయా. మీకు బాగా అర్థమయ్యేందుకు ఒక మాట చెప్తాను చూడండి ప్రియులారా. దాదాపు యాకోబు వారి మామీ దగ్గరికి వెళ్ళిపోయి 20 సంవత్సరాల నుండి 21వ సంవత్సరంలో తన 2 భార్యలను, బిడ్డలను, తన మందలను అన్నీ తీసుకుని వస్తున్నాడు. తీసుకుని వచ్చిన తరువాత వాళ్ళందరినీ పంపేసి ఎబ్బోకని దేవుడి దగ్గర ఆగిపోయి ఆ రాత్రి దేవుడికి ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడో తెలుసా? ప్రభువా నన్ను ఆశీర్వదించు, ప్రభువా నన్ను ఆశీర్వదించు, ప్రభువా నన్ను ఆశీర్వదించు అంటున్నాడు. అయితే ప్రియులారా, ఆయనకి మందలు లేవా? ఆస్తులు లేవా? పరివారం లేరా? ఐశ్వర్యం తక్కువ? బోల్డ్ ఉంది. అదంతా ఏంటనుకుంటున్నారు? దీవెన. అది ఆశీర్వాదం కాదు. ఆశీర్వాదం అంటే పిచ్చుండే యాకోబు. మనం ఏం చేస్తున్నా తెలుసా? ఆశీర్వాదమే దీవెన, దీవెనే ఆశీర్వాదం అని భ్రమలో బ్రతుకుతున్నాం. అవునా కదా? హల్లెలూయా, హల్లెలూయా. మనం ఏం చేస్తున్నామంటే దీవెనను ఆశీర్వాదం అనుకుంటున్నాడు. దీవెన అంటే ఏంటి? మంచి ఇల్లు, దేవుడు నిన్ను దీవిస్తే వచ్చాడు. మంచి భార్య, మంచి భర్త, మంచి పేరు, మంచి పదవి, ఈ లోకంలో ఉన్నతంగా ఉండడం అనేది ఏదైనా సరే దీనంటే దీవెన. దీవించబడ్డాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆశీర్వాదం అనేది ఏంటంటే ప్రియులారా, అది ఆత్మకు సంబంధించింది. ఆ రాత్రి అడుగుతాడు, ప్రభువా నన్ను ఆశీర్వదించు, ప్రభువా నన్ను ఆశీర్వదించు అంటాడు. ఆశీర్వదించాడా లేదా? ఆహా, ఉత్తిని ఆశీర్వదించాడా? మరి ఆశీర్వదించేసాడు అంటున్నారు అంతే. ఒక మాట అడిగాడు, ఒరే అబ్బాయి ఆశీర్వదించాడు కానీ నీ పేరేంటి అబ్బాయి అన్నాడు. నా పేరు ఎవరాడు? యాకోబు అండి అన్నాడు. అప్పుడు ఆయన అన్నాడు, ఆదికాండం 17లో ఏమన్నారు అబ్బాయి అన్నాడు. యాసావును అన్నానండి అన్నాడు. జాగ్రత్తగా పట్టుకో అమ్మ, ఆయన తెలియగలదు, అక్కడ అదే ఉంటుంది. లైబ్రరీ ముగించేద్దాం. ఇక్కడ ఏమన్నాడు? యాకోబునండి అన్నాడు. మరి అక్కడేమన్నా ఆదికాండం 17వ అధ్యాయంలో యాసావునండి అన్నాడు. ఇప్పుడు నువ్వు యాకోబువా యాసావా అన్నాడు. ఇంక ఈయనేమి చేయలేక, ప్రభువా నీ చెప్తా నువ్వు ఏం చేస్తే అదే దేవుడు కాళ్ళ మీద వెళ్ళిపోయాడు. తెలివైనడు ప్రియులారా, ఇక ఆర్గ్యుమెంట్ లేదు. తప్పైపోతుంది. కాళ్ళు ఎట్టేసుకుంటే, ఒరే నీ పేరు యాకోబు కాదు, యాసావు కాదు, రెండు కూడా. ఇప్పుడు నేను ముద్దు పేరు పెట్టుకుంటున్నాను రా, ఇశ్రాయేలు. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు ఆశీర్వదించిన ఆశీర్వాదం ఇప్పుడు కూడా వాళ్ళు ఆశీర్వాదం పొందుతూనే ఉన్నారు ప్రియులారా. ప్రపంచంలో చూస్తే హైదరాబాద్ పట్టణం అంత ఉంటుంది. నోబెల్ బహుమతులైతే 25% వాళ్ళే. 25% వాళ్ళే. వాళ్ళకంటే తెలివైన వాళ్ళు ప్రపంచంలో ఎవరు లేరు. ప్రపంచానికి 5 దేశాలకి వీటో అధికారం ఉంది. 3 దేశాలు కలిసిపోతే ఇక వాళ్ళు ఇష్టం వచ్చినట్టు కుమ్మేకి ఎవడాన్ని అడుగుతలేదు. అలాగే ఒకేసారి వీటో అధికారాలు కలిగిన 3 దేశాలు కలిసి మోకుంబుడగా యుద్ధానికి చేస్తే ఆ ఇశ్రాయేల్ మీద తుక్కుగా పడిపోయారు. ఎవరు? ఈ 3 దేశాలను ఇశ్రాయేల్ వాటర్ తల్లి. ఎవరు ఇశ్రాయేల్ అన్నారు? రుద్రాత్మ పెట్టి. హల్లెలూయా, హల్లెలూయా. అసలు 3 దేశాలు ఆనగొడితే అది మ్యాటర్ ఏముంది? మ్యాటర్ అంటే ఇది కదా. వీటో అధికారాలు రష్యా, జపాన్, ఫ్రాన్స్, మరి బంగాళాదేశ్ దేశాలు ఇవి. ఏళ్ళ తుక్కుగా చూడరు. ఎవడు ఇప్పుడు వాళ్ళు ఓడించలేడు, ఓడించలేదు, ఓడించలేడు. కప్పలు కొడదామా? దీన్ని మోసే తన చివరి మరణమా వాగ్మూలం చెప్పాడు, ఓ ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పదయ్యా. ప్రియులారా, దేవుడిని ఎరిగిన మనం కూడా మన భాగ్యం ఎంత గొప్పదో. ఏముండొచ్చు లేకపోవచ్చు, మన భాగ్యం ఎంత గొప్పదో అలా నమ్ము. దేవుడు మనకి ఏం కావాలో సమస్తాన్ని అనుగ్రహిస్తాడు. తల్లి నీ భాగ్యం ఎంత గొప్పదో.
నువ్వు మందిరంలోకి రావడం వల్ల నీ భాగ్యం. దేవుణ్ణి స్తుతించడం ద్వారా, దేవుణ్ణి ఆరాధించడం ద్వారా, ప్రార్థించడం ద్వారా, యేసును సొంత రక్షగా అంగీకరించడం వల్ల నీ భాగ్యం ఎంత గొప్పదో మీరు అనొచ్చు. అంత గొప్పదైతే ఒకసారి చూపించండి అంటారు. ఒకసారి సివిల్ చర్చ్ కదా, ఆయన ముందే చెప్పాడు, కంటికి కనిపించో ఆత్మకు కాను కాలమవుతుందో. ఆ కాలంలో ఆ ఆశీర్వాదం మాత్రం ఎవడు ఆపేయలేడు. ఎలాగొంటుందో తెలుసా పిల్లరా? ఒక పిల్లోడు ఉన్నాడు, అతని పేరు యోసేపు. చిన్నప్పుడు వాళ్ళ అన్నలు అపహాసం చేసి గుంతలో పాడేసి అమ్మేశారు. ఇస్మాయిల్కి అమ్మేస్తే పోతీఫరుకి అమ్మేశారు. ఆ ఇంట్లోకి ఉన్నారు. అక్కడ ఉండి చక్కగా పని చేసుకుంటున్నాడు. ముందు గుంటలో పడ్డాడు, తర్వాత ఎక్కడికి వెళ్ళాడు? మరి చెప్పండి, మరి ఇన్ని రోజులు చెప్పాను కదా చిన్నప్పుడు కథ. ముందు గుంతలో పడేశారు. ఏనండి వాటిలో అలాగే వచ్చాడు. తర్వాత ఎక్కడికి వెళ్ళారు? ఇస్మాయిల్ ఇంట్లోకి వెళ్ళాడు. తర్వాత ఎక్కడికి వెళ్ళాడు? చెప్పు ఎక్కడికి వెళ్ళారమ్మా? అదే ఆ ఇస్మాయిల్ గమ్మేసిన తర్వాత పోతీఫర్ ఇంట్లోకి వెళ్ళాడు. తర్వాత ఎక్కడికి వెళ్ళాడు? జైలుకి వెళ్ళాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరిస్థితి ఎంత అభిమని చెప్పండి. దర్శనం చూస్తే సూపర్. దర్శనం అందరికంటే నేను గొప్పదని దర్శనం ఇచ్చాడు దేవుడు అనుకుంటున్నాడు. పరిస్థితులు చూస్తే దానికి భిన్నంగా ఉన్నాయి. ఒక్కొక్కసారి పిల్లరా యేసు నమ్ముకోవడం ద్వారా మనకి ఏదేదో కలిసి వస్తామని వచ్చి ఏమి ద్వారా కలవటించేస్తూ ఉంటాం. మరి యేసేపు ఏం చేశాడంటే ఇన్ని ఓడిపోతున్నా సరే దేవుడుకున్నాడు, వదిలి సరిపోయాడా? అది హల్లెలూయా. చాలా మంది ఏం చేస్తారంటే కొన్ని రోజులు దేవుడితో ఉంటే చిన్న కష్టం వస్తే దేవుడు ఏం చేశాడని తిట్టే సరిపోయేవాళ్ళు ఉంటారు. కొంతమంది తిట్టే సరిపోయేవాళ్ళు ఉంటారు. కానీ యేసేపు పరిస్థితి ఎలాగుందో చూడండి ప్రియులారా. ముందేమో అవమానం, మొక్కలు పడేశారు. అక్కడ ఎవరో తెలదు, పరాయి భాష, అక్కడ పంపేశారు. అమ్మ లేదు, నాన్న లేరు, అన్న లేరు, తెలుసున్న వాళ్ళు లేరు, ఫ్రెండ్స్ లేరు, దిక్కుమాలలోకి వెళ్ళిపోయాడు. ఎప్పుడైనా ఏడుతుంది తెలుసా యేసేపు గురించి? అసలు ఏడలేదండి, తను నవ్వుకుంటూనే పోయాడు. ఇప్పుడు జైల్లో పాడేస్తే జైలు ఏమని ఏడ్చాడా? మనవాడు జైల్లో కూడా పెత్తనం చేస్తున్నాడు జనాల మీద. అందులో ఇద్దరు మాత్రం ఏడుస్తూ ఉన్నారు. అదే జైల్లోకి వచ్చేది ఏడుతున్నారు, అక్కడ మాత్రం మనవాడు ఖుషీగానే ఉన్నాడు. ఎరబ్బాయి ఏడుతున్న కారణం ఏంటని ఆయన యేసేపు వాడిని అడుగుతున్నాడు. హల్లెలూయా. నువ్వు దేవుడి మీద ఆధారపడితే జైలు కూడా ఆనందంగా ఉంటుంది. జైల్లో కూడా నువ్వే పెద్దదారిగా ఉంటావు, జైల్లో కూడా నువ్వే తలగా ఉంటావు, ఎక్కడన్నా తలగా ఉంటావు. అది పరిస్థితులన్నీ చెప్తున్నాడు. ఆ పరిస్థితులన్నీ చెప్తుంటే ఏం పర్లేదు రే, నువ్వు విడిపించబడతావు, నువ్వు ఉరేయబడతావు అన్నాడు. మొత్తం మీద బయటికి వెళ్ళిన తర్వాత ఒకడికి అలాగా ఒకడికి ఇలాగా జరిగిపోయిన తర్వాత ప్రియులరా, ఒక్కొక్కసారి మనకి మాకే పెట్టేస్తున్నాడు దేవుడు కష్టాలని భ్రమలో బ్రతుకుతారు. ఏమండి, కష్టంలో కూడా దేవుడు మనల్ని ఆశీర్వదించగలడు. ఇక ఆ విషయం కష్టంలో ఎవరైనా సరే యేసుప్రభుని నమ్ముకుని నాకు కష్టం వచ్చిందండి, మాకు ఇబ్బందులు ఉన్నాయండి, మేము అప్పులైపోయామండి, మేము వ్యాధిగ్రస్తులు అయిపోయామండి, మేము నిందలు పడుతున్నామండి, మా బిడ్డల జీవితాలు సరిగా లేవండి అని నువ్వు ఆందోళన పడవలసిన అవసరమే లేదు. ఎందుకంటే నిన్ను ఆశీర్వదించడానికి వచ్చాడు ఆయన. నిన్ను ఆశీర్వదించడానికి వచ్చాడు. నీ భాగ్యం ఎంతో గొప్పది. హల్లెలూయా. నీకు బాధ కలిగినప్పుడు అదే చెప్పు, ప్రభువా నీ ప్రాణంతో నా ప్రాణమా నీ భాగ్యం ఎంతో గొప్పదని చెప్పాడు నా దేవుడు అని చెప్పు. సాధారణ వచ్చి నేను కృంగదేస్తాడు, చచ్చిపో అంటాడు. అల్లి ఇంట్లో కష్టాలు పిల్లలు ఎడదీసే అంటాడు. ఇక నీ పిల్లకి పెళ్ళి అవుతుంది అంటాడు. ఉద్యోగం నీకు రాదు, నీ వయసు అయిపోతుంది అంటాడు. ఇక నీ పని అయిపోయింది అంటే నిజంగా అయిపోతామని ఉరిదీసి చచ్చిపోయాడు కొంతమంది, విషయం దాకా చచ్చిపోయాడు కొంతమంది, కాలంలో పడి చచ్చిపోయాడు కొంతమంది, రైలు కింద పడి చచ్చిపోయాడు కొంతమంది. అందుకు కాదుగా నేను పుట్టింత ఎందుకు అది. హల్లెలూయా. ఎవరినైనా సరే ఆశీర్వదించడానికే దేవుడు పుట్టించాడు. రెండో మాట చెప్తున్నాను, మీరు చాలా జాగ్రత్తగా ఆలోచించాడు పిల్లలు. మనం ఎంతమంది ఉన్నా, ఈ ప్రపంచంలో ఎంతమంది ఉన్నా, ఎవరైనా ఒక పాట పాడతారు. ఆ చెల్లి పాట పాడింది, ఆ పాట పాడి నువ్వు పాడేసావులే, ఎవరైనా పాట నువ్వు పాడేదే కాదు, నువ్వేదో చెయ్యాలి. ఎవరికి ఇచ్చే పని వాళ్ళకి దేవుడు తప్పకుండా ఇస్తాడు. హల్లెలూయా. ఒకప్పుడు మనం చిన్నప్పుడు చదువుకున్నాం, మానవులంతా మనిషికి కళ్ళు అన్నాడు. ఒకటేనా? చెప్పండి, కళ్ళు గురించి కాదు, మానవులంతా ఒకటేనా? కాదు. నేను ఎక్కడికైనా చెప్తాను ఈ విషయాన్ని, ఎందుకంటే నువ్వు మధ్య నుంచి బయటికి రాలండి. ఒకటేనా మీరు అనుకోండి, ఒకటి కాదు,
మానవులంతా ఒకటైతే, మన కళ్ళ ఐరిస్ అంతా ఒకటైతే, మరి ఎందుకు కంప్యూటర్లో పెడుతుంటే ఒకటిగా చూపించట్లేదు? బాగుందా? ఒకటి కాదు, మన ఏడు ముద్రలు వేస్తామే, అందరి ఫింగర్ ప్రింట్స్ ఒకటి కాదు. ఇప్పుడు ఒకటేనా మన డిఎన్ఏ ఉంది, అందరి డిఎన్ఏ ఒకటి కాదు. ఎవరి డిఎన్ఏ వాడితే. చివరిగా మాట చెప్తాను, మన వంటి వాసన ఉంది, ఎవరి వంటి వాసన వాళ్ళకే ఉంటుంది, ఇంకెవరికే ఉండదు. అందుకే ఎవడన్నా ఎక్కడైనా చచ్చిపోతే కుక్కలు తీసుకొస్తాడు, ఏ వాసన ఉంటుందని పట్టుకుంటుంది, ఇంకొకటి పట్టుకోదు. ఇది వాస్తవాలు. హల్లెలూయా, హల్లెలూయా. అంత సింపుల్గా అనుకోకండి. మనం ఏదో అనుకుని ఆడేదో చెప్పాడని వీడేదో అనుకోవటం, మరి అలాగే కథ ఉంది ఇక్కడ. అంటే దీని వెనకాల రహస్యం ఏంటి? ప్రపంచంలో ఎంతమంది ఉన్నా మనము, నువ్వు ఎవరివైనా సరే, నువ్వు అమ్మాయివైనా అబ్బాయివైనా ఎవరివైనా సరే, నీ స్తుతి దేవునికి కావాలి, నీ ఆరాధన దేవునికి కావాలి, నీ రక్షణ దేవునికి కావాలి. హల్లెలూయా. దేవుడు ఎందు నిమిత్తమైతే నేను ఏర్పాటు చేశాడో ఆయన పరిచర్యలో నువ్వు ఉండాలి. ఆడు చేశాడు కదండి, ఈమె చేసింది కదండి, వీళ్ళు చేశారు, అలాగే కదా, నేను పుట్టించాడు కదా. ఎవడైనా పుట్టించే ప్రియులరా, దేవుడు తెంగరోడేం కాదు, దేవుడు పిచ్చి మొక్కలాగేం పుట్టించడు. ఆయన ఒకరు పుట్టించాడంటే వాళ్ళతో ఏదో ఒక కారణము ఉంటుంది. హల్లెలూయా. ఇలాగెలాంటి చాలా పెద్ద కథ, దాన్ని అక్కడ ఆఫ్ చేశాను కొత్తాను. హల్లెలూయా. అంటే మనందరం మాత్రం ఒకటని మాత్రం మనము భ్రమపడద్దు. అలాగే దీవెనను చూసి ఆశీర్వాదాలని మనము భ్రమపడకూడదు. దీవెనలు ఎప్పుడూ కూడా దేనికి సంబంధించినవంటే శరీరానికి సంబంధించి. వెరీ గుడ్ తల్లి, శరీరానికి సంబంధించింది. ఆశీర్వాదాలు ఎప్పుడు దేనికి సంబంధించిందంటే ఆత్మకు సంబంధించింది. అది ఎలా రూఢీపరిచామంటే మనకు అక్కడ కనపడుతున్నాడు కదా, ఆయన ఎవరు? యాకోబు కనపడుతున్నాడు కదా. యాకోబుని ఆశీర్వదించాడు దేవుడు. ఆ ఆశీర్వాదం ఇప్పటికి కూడా వాళ్ళ మీద నిలిచుండిపోయింది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియులారా, ఆశీర్వాదాల గురించి మనం మాట్లాడితే మనం అనుకుంటున్నాం ఆశీర్వాదం ప్రతిదీ కూడా భూలోక సంబంధమైనది కాదు అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం ఒకసారి చదవండి. శ్రేష్టమైన ప్రతి ఈవియు, సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై. హల్లెలూయా, హల్లెలూయా. శ్రేష్టమైన ప్రతి ఆశీర్వాదం ఈవులను ఎక్కడి నుంచి వస్తాయంటే ఆయన దగ్గర నుంచి వస్తాయి. దీవెనలు ఎక్కడి నుంచి వస్తాయంటే ప్రియులారా, ఇవి కూడా దేవుని ద్వారానే వస్తాయి. దీవెనలు పొందుకున్న వాళ్ళు దీవెనలతోనే ఆగిపోతారు. అర్థం చేసుకోండి. ధనవంతుడు ఉన్నాడు, లాజరు ఎక్కడున్నాడు? తుక్కు బకెట్ దగ్గర కూర్చున్నాడు, ముందులో రొట్టె ముక్కల కోసం ఇంటి ముందు కూర్చున్నాడు. ధనవంతుడు ఎక్కడున్నాడు? పట్టు పరుపుల మీద పడుకున్నాడు, సన్నపు నార వస్త్రాలు ధరించుకున్నాడు, ఇష్టం వచ్చినది తిన్నాడు, ఇష్టం వచ్చింది తాగాడు, ఇష్టం వచ్చినది తొల్లాడు, బహుగా సుఖించాడు. హల్లెలూయా. అప్పుడు ఆ తరంలో ఉన్న వాళ్ళందరూ అనుకుంటారు, అబ్బాయి ఎంత ఆశీర్వాదం పొందాడు రా ఈ ధనవంతుడు, ఎంత ఆశీర్వాదం పొంది. ఆడు కూడా పిచ్చోడే కాదు, ఆడనుకుంటాడు నేను కూడా ఆశీర్వాదం పొందాను అనుకున్నాడు. దేవుడికి ఇష్టం కాబట్టి ఇచ్చాడు, అది ఇస్తాడే అనుకుంటారు కొంతమంది. ఒక తల్లి ఉంది ప్రియులారా, ఆవిడ మంచి బంగారం, చాలా బంగారం ఉంటుంది. ఆవిడ భర్త చనిపోయాడు, 2 కొడుకులు, పొలాలు ఉన్నాయి, కార్లు ఉన్నాయి, బంగ్లాలు ఉన్నాయి. అక్కడ చర్చకు వస్తుంది, అన్నీ ఉన్నాయి, వారు మనసు లేదు. అది ఎవరు తెలుస్తుంది? నాకు తెలుస్తుంది. దేవుని సేవకునిగా ఇక్కడ పరిస్థితులను బట్టి తెలిసిపోతుంది. అండ్ మారు మనసు లేదు, కానీ అన్నీ ఉన్నాయి. మాట వస్తుంది, అయ్యగారు దేవుడు నన్ను ఎంత ఆశీర్వదించి, ఎన్నిసార్లు నేను ఎంత చెప్తాను వాకి, దేవుడు నన్ను ఎంత ఆశీర్వదించాడు ఇచ్చారండి. ఏమంటే ఊళ్ళో కారు ఎవరికైనా ఉందా? నా ఎంత ఇల్లు ఎవరికైనా ఉందా? నా ఎంత పొలం ఎవరికైనా ఉందా? 60 కాసుల బంగారం ఉంది ఎవరికైనా ఉందా? దేవుడు నన్ను అమ్మా అది ఆశీర్వాదం కాదంట. నేను ఎందే మీ కుళ్ళు అంటుంది, నా కుళ్ళే ఏంటి సరి చేసుకోలేడు చెప్పే పదాలు. హల్లెలూయా, హల్లెలూయా. మరి ధనవంతుడు కూడా అన్నీ ఉన్నాయి కదా. చచ్చిపోయి ఎక్కడికి వెళ్ళాడు? నరకానికి పోయాడు. ఎడుతున్నాడా లేదా? అగ్ని ఆరదు, పురుగు సావదు. ఎడుతున్నాడు లేదా? ఆడు అయ్యాడా? ఇశ్రాయేలీయుడా?
అన్యుడు కాదు ఇశ్రాయేలుడే, తండ్రి అబ్రహామా అంటున్నాడు. అడే భయోడేం కాదు, చర్చిలోకి వచ్చినోడే, పాటలు పాడినోడే, అడిగి లేదంతే. బయటోడేం కాదు, బయటోడైతే వేరే విషయం. బయటోడైతే తండ్రిని ఎలా తెలుస్తుంది, అబ్రహాం తండ్రిని ఎలా తెలుస్తుంది అంటే లోపలోడే, అయితే విషయం తెలిసినోడే, చర్చిలోకి వచ్చినోడే, కానుక ఇచ్చినోడే, పాట పాడినోడే. ఎక్కడికి వెళ్ళిపోయాడంటే అక్కడికి వెళ్ళిపోయాడు. ఎందుకు వెళ్ళిపోయాడు అంటే అడిగి ఆశీర్వాదానికి దీవెనకి భేదం తెలుస్తలేదు. ఆశీర్వాదానికి దీవెనకు అంటే భ్రమలో బతికేశాడు. చివరికి ఏమైపోయాడు, వెళ్ళిపోయాడా లేదా? మరి ఆయన భూ లేదా, బంగారం లేదా, అన్నీ లేవా? ఉన్నంతే మరి ఎక్కడికి వెళ్ళాలి? పరలోకానికి వెళ్ళాలి కదా. అయితే ప్రియులారా ఒకటి ఆలోచించాలి, దేవుడు లోకమును ఎంతో ఎంత మరి మాట్లాడతాడు దేవుడు, అర్థం చేసుకుంటే ఎంతో ఎంత ఎంత అని చెప్పలేదు, ఎంతో. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో నా యందు భయభక్తులు గలవారి ఎడల నా కృప ఎంత. భలే మాట్లాడతాడు ఆయన, మీకు అర్థమైతే. హల్లెలూయా, హల్లెలూయా. అది ఎంతో అంటే లిమిట్ లేదన్నమాట. అంత గొప్ప ఆశీర్వాదాలు దేవుడు తప్పకుండా మనకు అనుగ్రహిస్తాడు. అయితే మనం ఏం చేస్తున్నామంటే మనకు కలిగి ఉన్న ఈ యొక్క భూలోక సంబంధమైన ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, ధనం కావచ్చు, పొలం కావచ్చు, బంగారం కావచ్చు, ఇది ఆశీర్వాద భ్రమలో బ్రతుకుతున్నాడు. ఏమండి, ఆశీర్వాదం పొందాలంటే దేవుని మందిరంలోకి వచ్చేవాడికే ఆశీర్వాదం కాదండి, అసలు యేసు దగ్గర రానోళ్ళకి కూడా గొప్ప ఆశీర్వాదాలు ఉన్నాయండి. ఆమె కాదు, అవి దీవెనలు అంటావేమనుకున్నాను నేను. హల్లెలూయా, హల్లెలూయా. జాగ్రత్తగా నేను చెప్పిన పాడేయండి. తప్పు చెప్తున్నారు అయ్యారని చెప్పండి. హల్లెలూయా. వాళ్ళకి ఆశీర్వాదాలు ఎక్కడ వస్తాయి? దీవెనలు ఉంటాయి. నీకు ఒక్క కారు ఉంటారు, 2 కార్లు ఉన్నాయి. నీకు 2 స్టేర్ల బిల్డింగ్ ఉంటారు, 6 స్టేర్ల బిల్డింగ్ ఉంది. నీకు ఎకరం ఉంటారు, 100 ఎకరాలు ఉంది. నువ్వు 10 కాసులు ఉంటారు, కేజీ బంగారం ఉంది. ఉందా లేదా? ఉంటాం, తప్పని నన్ను దేవుడు ఆశీర్వదించాడు వారిని. హల్లెలూయా, మంచిదే. హల్లెలూయా. ఏం చేశారు? అది తల్లి, అది పట్టుకున్నారు తల్లి. హల్లెలూయా, హల్లెలూయా. నన్ను సరి చేసినందుకు వందనాలు. హల్లెలూయా. అదన్నమాట, దీవించాడు అన్నమాట. ఇవన్నీ ఇవన్నీ యాకోబుకున్నప్పుడు ఏమన్నాడు? నన్ను దీవించన్నాడు. మనకి అక్కడ ఇడిపోయింది కదా, ఇన్నొన్న అడుగుతున్నాడు ఏంట్రా బాబు అనుకుంటాడు. ఇడిపోయింది కదా దీవెనకు ఆశీర్వాదానికి ఉన్న వ్యత్యాసం. మరి వాళ్ళకి ఎలా ఉంటాయంటే దేవుడు ప్రేమమయుడు, అందరినీ ప్రేమిస్తాడు, లోకాన్ని ప్రేమిస్తాడు, తన వద్దకు వచ్చినా రాకపోయినా అందరినీ దీవిస్తాడు. అంతకన్నాడు దేవుడు లోకమును ఎంతో, అది ప్రేమమయుడు కాబట్టి ఆయన కృప విస్తరింపజేసి అందరి బుద్ధిని చేశాడు. ఈ దీవెన. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అయితే దీవెనలో ఉన్న మనం ఎక్కడికి రావాలంటే ఆశీర్వాదానికి రావాలి. ఏం రావాలి? ఆశీర్వాదం ఎక్కడ దొరుకుతుంది? యాకోబుకి ఎక్కడ దొరికింది? యేసు పాదాలు పట్టుకుంటే, యెహోవాతో పెనుగులాడితే ఆ బుద్ధులు దొరకలేదు. తన పాపం ఒప్పుకుంటే, తను ఏం చేస్తాడో అది క్షమించమంటే తప్పకుండా ఆశీర్వదించాడు దేవుడు. అందుకన్నాడు, అతిక్రమములు దాచిపెట్టువారు దాన్ని ఒప్పుకుని. హల్లెలూయా. ఇక కనికరం అంటే అంత కృపగా, కనికరం అన్నీ కొట్టిపోతాయి. అందుకే ఎంత ఘోర పాపినైనా సరే అయినా ప్రేమతో క్షమించేసే దేవుడు. హల్లెలూయా. ఇప్పుడు పెద్ద కష్టమేమక్కర్లేదు. నువ్వు కనికరం పొందుకోవాలంటే, ఈ ఉపవాస కూడికల్లో ఆల్రెడీ 2 రోజులు అయిపోయి చెత్త 1 నిమిషం కూడా మళ్ళీ మనం తేలేము. ఎంతమంది సిద్ధపడ్డారో ఎంతమంది సిద్ధపడలేదో నాకు తెలియదు. ఎంతమంది ఉపవాసం ఉన్నారో ఎంతమంది ఉపవాసం ఉండలేదో నాకు తెలుసు. దీనికి ఏంటంటే దీన్ని దిద్దుబాటు కూడికలు అంటారు. బైబిల్లో ఉపవాస ప్రార్థనలు ఎప్పుడు వచ్చినాయో తెలుసా ప్రియులారా? కష్టాలు, శ్రమలు, బాధలు, ఇబ్బందులు ఎక్కువైపోయినప్పుడు దేవుడికి ప్రార్థన చేసుకుంటే వాళ్ళని దేవుడు ఆశీర్వదించాడు. కరువు వచ్చినప్పుడు, వాళ్ళ పంటలు నాశనం అయిపోయినప్పుడు, ఏమండి వారు జీవితాల్లో నెమ్మది కోల్పోయినప్పుడు, అప్పుడు కూడా మామూలుగా రాలేదు. నేను చచ్చిపోతామేమని భయమేసి వచ్చారు. అయిపోయింది, ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండి. అలాగే మన జీవితాల్లో కూడా ఎవరికి ఏ కష్టం ఉందో, ఎవరికి ఏ ఇబ్బంది ఉందో, ఎవరికి ఏ శ్రమ ఉందో, ఎవరికి ఏ శోధన ఉందో
వాళ్ళందరూ కూడా మీరు నమ్మితే ప్రియులారా, ఆ రోజునున్న యెహోవాయే, ఆ రోజునున్న యేసుక్రీస్తు ప్రభుల వారే, ఆ రోజునున్న పరిశుద్ధాత్ముడే ఇప్పుడు కూడా ఉన్నారు. ఇంకో బలమైన మాట చెప్పనా, బలమైన మాట చెప్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనం ఆరాధిస్తున్న దేవుడు నిజమైన దేవుడు. ఎలా చెప్పగలమో తెలుసా? ఈ బైబిల్లో ఎర్ర సముద్రం అని రాయబడి ఉంది. నెట్లో చూడండి, ఉందా లేదా? ఉందా? ఉన్నట్టురా. ఈ మధ్య ఒక ఆయన ఏం చేశాడంటే, ఈ మధ్య కాదు ఆ మధ్య, దాని మీద పిహెచ్డి చేశాడు. విడిందా లేదని, ఆయన అయ్యిందా లేదని ఒప్పుకున్నారు. ఐక్యరాజ్యసమితి కూడా ఒప్పుకుంది. అంటే ఎర్ర సముద్రం ఏమైంది? అయిపోయింది. బైబిల్ ఉందా లేదా? బైబిల్లో ఉన్న దేశాలన్నీ బయట ఉన్నాయా లేదా? బైబిల్లో చెప్తున్నవన్నీ కూడా నదులు కానీ సరస్సులు కానీ బయట ఉన్నాయా లేదా? ఉన్నాయి కదా. హల్లెలూయా. లాజికల్గా ఆలోచించండి, లాజికల్గా ఆలోచించండి. ఇప్పుడు పాల సముద్రం ఉందన్న, పాల సముద్రం ఉందే, కృష్ణుడు పడుకున్నాడు అక్కడ. నేనేం విమర్శించట్లేదే, ఉన్నదో చెప్పుతాం, తప్పుగా అర్థం చేసుకోకండి. అప్పుడు దేవతలు రాక్షసులు వచ్చి అక్కడ ఒక పాము రడ్డుగా పెట్టి అవ్వంతో లాగారు. ఆ లాగినప్పుడు చిలికినప్పుడు అందులోంచి అమృతం వచ్చింది. అమృతం తాగినట్టు బతికేశారు, రాక్షసులు చచ్చిపోయారు అని పురాణాల్లో గాథ ఉంది. ఉందా? అందులో మనకి ఇంపార్టెంట్ ఏంటి? పాల సముద్రం ఉందంటారా? అన్నక్కర్లేదు ప్రియులారా, ఇది ఉందే అది లేదు. ఇప్పుడు నువ్వు ఏం చేయాలి, ఎలా చేయాలి అనేది నువ్వే నిర్ణయించుకో. ఇలా చెప్పాలంటే బోర్డు చెప్పచ్చు, నీకు అర్థమవడానికి మాట చెప్పండి. ఇక్కడ ఉంది, అక్కడ తండ్రి ఉంటాడు కానీ తండ్రులు ఉండడు. ఈడు చిన్నాన్న, ఈడు పెద్దనాన్న, ఈడు బుల్నాన్న అని ఉండొచ్చు. ఈడు మా నాన్న, ఈడు మా నాన్నే. ఆలోచించడు ప్రియులారా. చిన్నాన్న ఉండొచ్చు, పెద్దనాన్న ఉండొచ్చు, నాన్న మాత్రం ఒక్కడే ఉండాలి. సృష్టికర్త ఒక్కడే ఉండాలి అని మన పెద్దలు గమనించారు. ఏకో నారాయణుడు, తప్పేం కాదు, ఒక్కడే దేవుడురా. నువ్వు ఏం చేసిన ఆయనకి అలా వెళ్ళిపోతాయండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఎవరిని నమ్ముకోవాలని నీకు అర్థమైపోయింది. ఉన్నవాడిని నమ్ముకోవాలా, లేనివాడిని నమ్ముకోవాలా? హల్లెలూయా, హల్లెలూయా. ఉన్నవాడి మీద ఆధారపడాలా, లేనివాడి మీద ఆధారపడాలా? ప్రేమ కలిగిన వాడి మీద ఆధారపడాలా, లేకపోతే రాక్షసుడి మీద ఆధారపడాలా? మీరు చాలా చక్కగా తెలుసుకున్నారు, చిలకల్లా పాటలు చెప్తున్నారు. కాబట్టి మీరు చేయవలసింది ఏంటంటే, యాకోబు జీవితంలో కూడా చీకటి కోణాలు ఉన్నాయి, చాలా మంది జీవితాల్లో కూడా చీకటి కోణాలు ఉన్నాయి. ఆ చీకటి పోగొట్టుకోవడానికి దేవుని పాదాల దగ్గర వాళ్ళ ఉపవాసంతో పెరుగుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు నా జీవితంలో ఏముందో మీకు తెలియదు, మీ జీవితాల్లో ఏముందో నాకు తెలియదు. ఇక్కడ చాలా మంది వచ్చారు, పైకి అలా చూస్తున్నారు, కానీ ఎవరికి ఉండే బాధ ఉంది. నాకేం బాధ లేదన్నాడు, చెయ్యొద్దమ్మా. కాన్వెంట్ పిల్లడు కూడా ఆడుకుంటే బాధ ఆడుకుంటుంది. రే బేబీ సీరియల్ రాస్తున్నారు అంటుంది అన్నాడు. ఏ తర్వాత ఏంటి? బి తర్వాత మనకి తెలుసు, ఆడికేం తెలుసు, పొక్కు ఎడుతూ ఉంటాడు, లేకపోతే రేపు పుచ్చుకెళ్తావాడని. ఆడు బాధ ఆడికి వద్దులంటుందో, పొద్దున్న తీసుకొట్టేద్దేమని అది వద్దులంటుందా? ఈ ప్రపంచంలో ప్రియులారా ఎవరికి ఉండే బాధ అక్కడ ఉంది. పాస్టర్ గారంటే కోట్ వేసుకుని తెల్లబొట్లు వేసుకుని అలా తిరిగేస్తున్నాడు కూడా. ఆయనకు ఉండేది ఆయనకు ఉంటుంది, నాకు ఉండేది నాకు ఉంటుంది, ఈయనకు ఉండేది ఈయనకు ఉంటుంది, ఆయనకు ఉండేది ఆయనకు ఉంటుంది. అసలు లేనోడు ఎవడు లేడు. అందరూ ఏదో ఒక బాధ చేత, ఏదో ఒక సమస్య చేత, ఏదో ఒక ఇబ్బంది చేత, ఏదో ఒక శోధన చేత ఎలా ఉన్నాం? బాధపడుతూనే ఉన్నాం. హల్లెలూయా. కానీ ఒకటి చెప్తున్నాడు ప్రియులారా, నువ్వు యేసునందు ఉంటే, యేసు నీ జీవితంలోకి వస్తే, యేసు నీ సొంత రక్షకుడిగా ఉంటే అసలు మారిపోతాం మనం. అలాగా దేవుడే చూసుకుంటాడు, ఇలాగా దేవుడే చూసుకుంటాడు. నువ్వు దేవుడి మీద ఆధారపడిపోతే ప్రియులరా చాలా ప్రశాంతంగా పడుకుంటావు. నువ్వు దేవుడు ఆయన అన్నాడు, నేను ఈడువను ఏమాత్రమా పోండరా, ఎన్ని కష్టాలు వచ్చారా అని నన్ను ఎడవన్నాడు. నా దేవుడు నాకు ఉన్నాడు. దేవుడు నీ పక్కనుంటే కష్టం నేను తాగగలదా? దేవుడు నీ పక్కనుంటే వ్యాధిని తాగగలదా? దేవుడు నీ పక్కనుంటే సమస్యని ఏమైనా చేయగలదా? దేవుడు ఎవరి దానియాల పక్షాన్ని ఉంటే సింహం కూడా కూర్చుంది కదా, కూర్చుందా లేదా? షడ్రక్ మేషక్ అబేద్నెగోలతో దేవుడు ఉన్నప్పుడు
చాలా సీరియస్గా ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అది అంతే నమ్మాను. అదే విశ్వాస సంబంధమైన జీవితం. నీకు ఎన్ని కష్టాలున్నా, సమస్యలున్నా, బాధలున్నా ఒకటి తెలుసుకున్నా, దీవెనలు ఆశీర్వాదాలు అనుకుంటున్నా. నీకు ఒక విషయం తెలుసా ప్రియులారా, చాలా మందికి దీవెనలు ఉంటాయి. దీవెన తర్వాత ఆశీర్వాదాలు వాళ్ళు సంపాదించుకోవడం అంతే, రాకపోతే రావు. హల్లెలూయా, హల్లెలూయా. అదే ఆశీర్వాదాలు ఉన్నవాడు ఉందనుకో, బోనస్గా దీవెనలు వచ్చేస్తాయి. దాన్ని ఎలా చెప్పాడో తెలుసా, యెహోవా ఆశీర్వాదము. చప్పట్లు కొట్టండి ప్రియులారా. దీవెన, దీవెన ఏమన్నా వస్తుందని రాశాడా? లేదే. యెహోవా ఆశీర్వాదము. మరి నేను ఇప్పుడు అన్ని చెప్పిన ఏంటి? దీవెనలు ఏంటి? ఐశ్వర్యం కదా. అంటే ఆశీర్వాదం ఉంటే దీవెన అదే నడుచుతుంది. అర్థమవుతుందా? బోనస్. దీవెన ఉన్నా సరే ఆశీర్వాదం వస్తుందో రాదో నాకు తెలియదు. హల్లెలూయా. ఇప్పుడు ఉపవాస ప్రార్థనలో మనం నేర్చుకోవలసింది ఏంటో తెలుసా? ప్రభువా నన్ను ఆశీర్వదించు, నన్ను, నా పిల్లలను, నా భర్తను, నా వ్యవసాయాన్ని, నా ఉద్యోగాన్ని ఆశీర్వదించండి అయ్యా. అయితే ఆశీర్వదించాడు. యాకోబు కూడా అడిగాడు, ఆశీర్వదించాడు లేదా? ఆశీర్వదించలేదు. అబ్బాయి నీ పేరేంటి అన్నాడు. సులువుగా కూడా మనం కుదరదిల్లా బాబు. హల్లెలూయా. ఆశీర్వాదం ఎప్పుడు ఇచ్చాడు? తను తప్పు ఒప్పుకున్నప్పుడు. తను తప్పు ఒప్పుకున్నప్పుడు, మన పాపాన్ని ఒప్పుకున్నప్పుడు. మన పాపాన్ని ఒప్పుకోకుండా, మన బలహీనతను ఒప్పుకోకుండా, ఎక్కడ తప్పిపోయామో ఆ విషయాన్ని ఒప్పుకోకుండా, నన్ను దీవించు, దీవించు, దీవించు. ఈ మీటింగ్లే కాదు, ఎన్ని మీటింగ్లలో నువ్వు గొంతు చాచినా నువ్వు అలాగుంటావు, ఆయన అలాగుంటాడు. రోమిలికి రాసిన పత్రికలు అంటాడు, ఒరే నేను దీవించడం నాకు ఇష్టమే, నువ్వు అడిగినప్పుడే నేను ఆ ఆశీర్వాదానికి పంపేశాను. నీకు నువ్వు, నాకు నువ్వు మధ్య నువ్వు చేసావే పాపం, నువ్వు చేసిన పాపం ఉంది కదా, అది అడ్డుగా నిలబడింది. ఆయన ముందు దాన్ని పూడ్చేయరా, ఆశీర్వాదాలన్నీ కూడా నీవే. చెప్పకూడదా ప్రియులారా? దాన్ని పూడ్చేయి. ఏం పూడ్చేయాలి? నీ జీవితంలో ఆలోచించు. లేచి నిలబడదాం ప్రియులారా, లేచి నిలబడదాం. ఒక్క నిమిషం. నాకు ఇచ్చిన సమయం అయిపోయింది, పాఠం కూడా అయిపోయింది. అందరూ లేచి నిలబడదాం. హల్లెలూయా.